నాన్న పోయిన ఏడాది నాకు సైకిల్ కొనిస్తానన్నావు, ఇంకా కొనలేదు. ఇప్పుడు నాకు సైకిల్ అక్కర్లేదు, మోపుడు బండి కావాలి. మోపుడు అంటే ఏంట్రా సింహాద్రి? మోపుడు బండి అంటే తెలియదటండి. అదేనండి మోపుడు బండి. బండి ఇంజిన్ సైకిల్ రా, కోతలే కొనిస్తలే అమ్మా. అదేం కాదు, కొబ్బరి బొండాలు సంతకెళ్ళిన వెంటనే కొనాలి. అలాగేనమ్మా, కొనిస్తగా. అదేంటండి పోలీసులు వస్తున్నారండి. శంకరయ్య అంటే నేనే బాబు. నిన్న రాత్రి తగడాల వీరాసాబ్ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్, ఇదేమిటండి, మా నాన్న వీరస్వామిని హత్య చేయడం ఏమిటి? అదంతా కోర్టులో తెలుసుకోండి. పద. అంతా అబద్ధం బాబు. ఆ ఈరస్వామి నన్ను చంపాలనుకున్నాడు. నా మాట నమ్మండి. ఆడు పాములు అంటాడు. ముందే పోయి పోలీసు రిపోర్ట్ ఇవ్వమంటే మీరు వెళ్ళలేదు బాబు. ఆడోకమ్మా, మంచిని నమ్ముకున్న వాళ్ళం దేవుడు మనకి అన్యాయం చేయడు. భద్రే బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరాగే బాబు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, కాటూరుకి సంబంధించిన పేషెంట్ వీరాస్వామి ఈ రూమ్ లోనే ఉన్నారు. అవును సార్. సారీ సార్, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎవరిని అలౌ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు. ఎస్పీ గారు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. సారీ, ఐ కాంట్ హెల్ప్. సిస్టర్, అతని కంపోజ్ ఇచ్చో, సాయంత్రం వరకు ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడండి. డాక్టర్, మేము అతని స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ఫైల్ చేయాలి, చాలా అర్జెంట్. ఐఎమ్ సారీ. కమ్ ఆన్ డాక్టర్. ప్లీజ్ బి సీటెడ్. మేము ఇక్కడ కూర్చోడానికి రాలేదు, అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాం. మాకు పర్మిషన్ లేకపోవడం ఏంటి? చూడండి, అతను గాయపడ్డ వ్యక్తి. ఇప్పుడు అతనికి స్టేట్మెంట్ కంటే ట్రీట్మెంట్ ముఖ్యం. మీరు ప్రతి కేసులోనూ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నారు? చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మా మీద ఉంది. మీరు అవకాశం ఇచ్చినప్పుడు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటూ కూర్చుంటే అవతల కోర్టు మా కోసం టైం వేస్ట్ చేసుకోలేదు. చూడండి, మీ చట్టాలు మీ కోర్టులు మనుషుల కోసమే ఉన్నాయి. డాక్టర్ల దృష్టిలో మనిషి ప్రాణం కంటే విలువైంది మరొకటి ఉండదు. మైండ్ ఇట్. మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు. నిన్న కూడా మా వాళ్ళని ఎంటర్ కానివ్వలేదు. ఈ విషయం ఈ రోజు తెలియవలసిందే. చూడండి, మీ కోపాన్ని మీ క్రింది అధికారులపైన నేరస్తులపైన చూపించండి, ఇక్కడ కాదు. డాక్టర్, 5వ నెంబర్ బెడ్ పేషెంట్ ని చెకప్ చేయాలి. ఎస్, కమింగ్. చూడండి, మీకు కాస్త హై బీపీ ఉన్నట్టుంది. ఓపీలో రాయించుకొస్తే చెక్ చేసి పంపిస్తాను. నాట్ నెసరీ. అన్నయ్య, దాని మాటలు నమ్మకు, శల్య సారథ్యం చేస్తోంది. వెరీ వెరీ బ్యాడ్ స్కోర్. 13-7. వాడి స్కోర్ 10గా? 10ఏనా? ఇదిగో, నువ్వు నన్ను సపోర్ట్ చేసినట్టే చేసి వాణ్ణి గెలిపించాలని చూస్తున్నావా మేనత్త కూతురా? అమ్మో మావయ్య. మీ అత్త ఇచ్చిందమ్మా? లేదు మావయ్య, అత్తయ్యకి మన సేవ కంటే రోగుల సేవ ముఖ్యం కదా. మీరు స్నానం చేయండి. కళ్యాణి, మీ మావ ఇచ్చారా? వేడెక్కిపోయిన బుర్ర మీద చన్నీటితో డీడిపి చేస్తున్నారు బాత్రూంలో. మళ్ళీ నువ్వే గెలిచావు తమ్ముడు. గెలిపే తప్ప ఓటమి అనేది మన జీవితంలో లేదు. కీప్ ఇట్ అప్. నువ్వెంత మందితో గెలిచినా నాతో మాత్రం ఓడిపోక తప్పదు బావా. ఏ గజ్జల గురం, నాలుగు ఇష్టం వచ్చినట్టు ఎగురుతోంది, వాళ్ళు దగ్గర పెట్టుకో. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నాతో పెట్టుకుంటే లాతో కొడతాను. అందరూ యుద్ధానికి సిద్ధం అవ్వండి. కూరల్లో కారం లేదు, పప్పుచారులో ఉప్పు లేదు.
జైళ్లలో మగ్గిన కమ్యూనిస్టులా ఎలా తింటారో ఏమో పాపం. గజ్జల గురం నోరు మూసుకుని నోటించు. అలాగే చేతులు మాత్రం మూసుకోనుకు, వడ్డించడం కష్టం. అత్తయ్య నీకేం వడ్డించను? మాకుండని ముందు ఆయనకు చూడు. అబ్బో గౌరవాలని కంచాల దగ్గరే. మంచాల దగ్గర ఇస్తున్నాగా కాళ్ళొత్తుతూ. ఏమిటమ్మా మీ ఇద్దరు ధోరణి చూస్తుంటే ఇదేదో కోల్డ్ వార్ లాగా ఉందే. కోల్డ్ వార్ కదరా, డైరెక్ట్ అటాకే. ఎవరో గాయపడ్డారని తెలిసి హాస్పిటల్ చూద్దామని వెళ్ళాను. ట్రీట్మెంట్ ఇస్తున్నాను, కాసేపు ఆగండి అన్నాను. ముక్కు మీద కోపంతో నాన్నగారు అక్కర్లేదని వచ్చేసారా? పైగా రుసరుసలు ఒకటి. మ్మ్హ్మ్. ఇంతకీ గొడవ ఏమిటి నాన్న? కాటూరులో ఎవరో శంకరయ్య అనే మనిషి వీరాస్వామి అనే మనిషిని కత్తితో పొడిచాడట. వీరాస్వామినా? ఆ, అనే రిపోర్ట్ వచ్చింది. ఆహా, అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నాకు చేతి నిండా పనిపడింది అనమాట. నాన్న, ఇది నేను గెలవబోయే 32వ కేసు. కాదు, ఓడిపోబోయే మొట్టమొదటి కేసు. తమ్ముడు, సారీ అన్నయ్య, మనసులోని మాట అన్నాను. సరేలేరా, అసలే మీ నాన్న నేను ఎడమొహం పెడమొహంగా ఉన్నాం. ఇక మీరిద్దరు కూడా పోట్లాడుకుంటే అందరినీ నవ్వించడానికి నేనున్నాను. యువర్ ఆనర్, వీరాస్వామి అనే పెద్ద మనిషిని ఈ ముద్దాయి శంకరయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని కొట్టి, హింసించి, గాయపరిచి హత్య చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఈ ముద్దాయి శంకరయ్య ఐపీసీ 324వ సెక్షన్ ప్రకారం శిక్షార్హుడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? దేవునిపై ప్రమాణము చేసి. ఆర్డర్, ఆర్డర్. ఇది కోర్టు. క్షమించాలి, ఉద్రేకం పట్టలేకపోయాను. అయ్యా, భగవంతుని మీద నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ ఈరస్వామి చంపాలని చూశాడండి. దీనికి ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే ఇతను చంపబోతూ ఉండగా ఓ పట్టం మనిషి వచ్చి నన్ను ఆదుకున్నాడండి. ఎవరా పెద్ద మనిషి? ఎవరో పట్టం మనిషి అండి, పేరు తెలవదు, కానీ చూస్తే గుర్తుపట్టగలను. మరైతే అతని సాక్ష్యానికి ఎలా తీసుకురాగలవు? मेरा आप सभी लोगों से सवाल है, सच सच बताइएगा कि लास्ट मंथ आप लोगों ने